సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ఆర్మీ రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో అది ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఈ దాడి ఏదైతే ఉందో అది ఉగ్రవాద దాడి. దాదాపు 12 మంది చనిపోయారు, చాలా మంది క్షతగాతులు అయ్యారు. అది ఆత్మాహుతి దాడిగా పేర్కొంటున్నారు. ఇంకొకటి, ఆ కారు ఏదైతే ఉందో i10 కారు, ఈ బాంబులు పేలినటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారు కూడా పుల్వామాకు సంబంధించినటువంటి ఉమర్ అనే ఒక డాక్టర్గా నిర్ధారించారు. అలా ఏంటి సార్, డాక్టర్స్ తమ వృత్తి చేసుకోకుండా ప్రాణాలు కాపాడాల్సినటువంటి డాక్టర్స్, ప్రాణాలు పోసేటువంటి డాక్టర్స్ ప్రాణాలు తీసే దిశగా, తమ ప్రాణాలు కూడా తీసుకునే దిశగా ఎందుకు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు సార్? అసలు మీరు ఎన్నో సంఘటనలు చూసుంటారు ఆర్మీలో, బట్ ఇలాంటిది ఎప్పుడన్నా చూసారా సార్? చూసామండి. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ గా స్లీపర్ సెల్స్ ని ట్రైనింగ్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ వ్యూస్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్ ఇటువంటి ఏరియాస్ లో డాక్టర్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. ఎక్కువ మంది డాక్టర్ చదవాలనుకుంటారు. మన ఆంధ్రాలో అయితే ఇంజనీరింగ్ ఎక్కువ చేయాలనుకుంటారు, అక్కడ MBBS ఎక్కువ చేయాలి. ఓకే. వీళ్ళందరూ ప్రైవేట్ యూనివర్సిటీ, ఫరీదాబాద్ లో ఉన్న ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో వీళ్ళందరూ చదివారు. వీళ్ళందరూ ఒక గ్రూప్, అంటే ఏంటంటే బహుశా క్లాస్మేట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక బ్యాచ్ కింద ఉన్నారు. వీళ్ళందరినీ మోటివేట్ చేసి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఖాళీ టైంలో, అపార్ట్ ఫ్రమ్ MBBS వాళ్ళ నార్మల్ ట్రైనింగ్ అంటే ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చిన ఉదంతాలు అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే దీని అసెస్మెంట్ ఆ విధంగా లీడ్ చేస్తుంది. ఇది చాలా రోజుల నుంచి మోటివేట్ చేసి వాళ్ళకి ఇండాక్ట్రినేషన్ అంటారు. దీన్ని ఇండాక్ట్రినేషన్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని స్లీపర్ మాడ్యూల్ కింద పెట్టారు. డినయబిలిటీ, ఎందుకంటే మనం స్పష్టంగా చెప్తాం, పాకిస్తాన్ నుంచి వచ్చిన మెటీరియల్స్ అయితే స్పష్టంగా తెలిసిపోతుంది. అందుకని లోకల్ గా అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ ఇవన్నీ ఏంటంటే లోకల్ గ్రూప్ అని చెప్పడానికి పాకిస్తాన్ కి డినయబిలిటీ పెరుగుతుంది. ఇది బై డిజైన్ ప్లాన్ చేసి వాళ్ళని చేయమని ఉంటారు. ఆ విధంగా i20 కార్ లో స్పెషలైజేషన్ కొంచెం ఐడియల్ కార్, ఎందుకంటే పబ్లిక్ లో కలిసిపోతుంది కారు, అంటే రోడ్డు మీద కలిసిపోతుంది. BMW అటువంటి కార్ లాగా స్టాండ్ అవుట్ అవ్వదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో బూట్ పెద్దది, అంటే ఏంటంటే ఎక్కువ లోడ్ చేయొచ్చు సామాన్. తర్వాత దానికి ఈజీగా లోపల నుంచి కూడా యాక్సెసిబిలిటీ ఉంది. కొన్ని కార్స్ లో అయితే లోపల నుంచి యాక్సెసిబిలిటీ చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఏంటంటే లాస్ట్ మినిట్ లో డెటనేషన్ కూడా చాలా అడ్వాంటేజెస్. అందుకనే సెకండ్ హ్యాండ్ కార్ కొన్నారు, ముందర నుంచి ఐడియాస్ తోటే ఉన్నారు. ఎప్పుడైతే పుల్వామా నుంచి JNK పోలీసు లీడ్స్ తీసుకుని 4-5 దాదాపు 7 మందిని అరెస్ట్ చేశారో అప్పుడు ఈ డాక్టర్ కి భయం పుట్టుకుందన్నట్టు పానిక్ అయిపోయినారు. అలాగే ISI కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీడియాలో వచ్చిన స్పెక్యులేషన్స్ తప్పితే కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏది లేదు. కానీ దీని సిగ్నేచర్ అంతా పాకిస్తాన్ ISIకి వెళ్తుంది విత్ డినయబిలిటీ. అది వెళ్తున్నప్పుడు అదే అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే మీడియా రిపోర్ట్స్ ప్రకారం కూడా ఈ కారు CCTVలో ఎగ్జామిన్ అయింది. దీని ముందర అక్కడే దగ్గరలో ఉన్న మాస్క్ దగ్గర 3 గంటలు నిలబెట్టారు. 3 గంటల తర్వాత దాన్ని స్లోగా నడపడం మొదలు పెట్టారు. అంటే ఏంటంటే ఆయన ఎవరిదో ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆర్డర్స్ ఎవరు ఇస్తారు? లేదా ISI నుంచి రావాలి. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు టైమింగ్ కూడా చెప్పారు, ఏ టైం చేయాలని. ఈవినింగ్ టైం, ఎందుకంటే అప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ ఇటువంటి చాలా తక్కువ అయిపోతాయి సాయంకాలం అయ్యేసరికి. అలాగే ఈవినింగ్ మీడియా కూడా కొంచెం పానిక్ అయ్యి ఎక్కువ స్ట్రైఫ్ వస్తుంది. సో ఏంటంటే డిస్ఇన్ఫర్మేషన్ కూడా చాలా నడుస్తుంది. ఇటువంటివన్నీ చేసే విధంగా తర్వాత క్యాజువాలిటీస్ ని అటెండ్ అవ్వడం చాలా కష్టం. ఈ టైం చూసుకుని వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మాడ్యూల్ బ్రేక్ అయిపోయింది. అలాగే గుజరాత్ లో కూడా ఇంకో మాడ్యూల్ బ్రేక్ అయింది. ఇంకా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో మనకి ఐడియా లేదు. బహుశా నా అంచనా ప్రకారం అయితే దాదాపు ఈ మన దేశంలో 20-30 మాడ్యూల్స్ ఉంటాయండి. అన్ని సిటీస్ లోనే ఉంటాయి, ఇంక్లూడింగ్ హైదరాబాద్ గ్యారంటీ. అలాగే శివార్ల సిటీస్ లో ఎక్కడైతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ డామినేషన్ ఎక్కువ ఉందో, ఎక్కడ లోవర్ మిడిల్ క్లాస్ అకామిడేషన్ హోటల్స్ ఎక్కువ దొరుకుతాయో అటువంటి చోట్ల వీళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకి అక్కడ రెంటల్స్ కొంచెం ఎక్కువ, ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాననేసరికి రెంటల్స్ ఈజీగా అకామిడేషన్ దొరుకుతుంది. మనుషులు పట్టించుకోరు, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఎవరు స్పెసిఫిక్ గా ఫాలో అవ్వరు. ఇటువంటి ఏరియాస్ లో వాళ్ళు సేఫ్ హౌసెస్ పెట్టుకుంటారు. సరే, అమోనియా నైట్రేట్ డిటోనేటర్ లాంటి భయంకరమైన పేలుడు పదార్థాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా దీని వెనక పెద్ద తీవ్రవాద సమస్యలే ఉండాలి కదా సార్? ఎగ్జాక్ట్లీ. ఇది JEM కి ఇప్పుడు వరకు JEM సిగ్నేచర్ వస్తుందని
కాదు ఏంటంటే మనం అఫీషియల్ గా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఒప్పుకున్న రోజు ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు కేవలం బ్రేక్ వచ్చింది, ఆ బ్రేక్ అయిపోయి యుద్ధం మళ్ళా మొదలవుతుంది, అందులో సందేహం ఏంటి. సో అందువల్ల వాళ్ళు డినైబిలిటీ పెట్టుకుంటారు. దీన్నే ఎప్పటి నుంచో చెప్తున్నాం, చాలా టీవీసీ ప్రోగ్రామ్స్ లోను వీటిలోనూ కవర్ చేసాం. బెంగాల్ నుంచి అన్నా బంగ్లాదేశ్ నుంచి అన్నా చేస్తారు, ఇండియాలో వేరే సిటీస్ లో లోకల్ గ్రూప్స్ పేరు తీసుకుని చేస్తారు. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఏ సంస్థ దీనికి క్లెయిమ్ పెట్టలేదు. జనరల్ గా టెర్రర్ గ్రూప్ ఏదైనా సరే వాళ్ళ పాపులారిటీ పెంచుకోవడానికి, రిక్రూట్మెంట్ పెంచుకోవడానికి, రిసోర్సెస్ పెంచుకోవడానికి, ఫైనాన్షియల్ డొనేషన్స్ అడగడానికి పేర్లు అనౌన్స్ చేసుకుంటారు. పాపులారిటీ కోసం అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉందో అడ్వర్టైజ్మెంట్ లో వాడుకుంటారు. వీళ్ళు వాడుకోవట్లేదంటే డినైబిలిటీ పెంచుకుంటున్నారు. లోకల్ గా 4-5 డాక్టర్లు కలిపి చేసేసారు అన్నట్టుగా. కానీ ఏంటంటే సిగ్నేచర్ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్స్, దీని తర్వాత ఎనాలిసిస్ ఇవన్నీ జరుగుతాయని కొంత టైం పడుతుంది. అందుకనే బహుశా మోడీ గారు ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు ఆయన ప్లాన్స్ ఏమీ మార్చినట్టు లేరు. మనమేమి ఆలోచించాల్సిన అవసరం లేదు. భూటాన్ ఎంతో టైం పట్టదు, 2 గంటల్లో వెనక్కి వచ్చేస్తారు కావాలంటే. ఈ ఫరీదాబాద్ లో ఉన్నటువంటి అల్ ఫలీహ్ అనే ఒక ఏదైతే యూనివర్సిటీ ఉందో, మెడికల్ యూనివర్సిటీ, దానికి సంబంధించినటువంటి మహిళా డాక్టర్స్ కూడా, వాళ్ళ పాత్ర కూడా ఇందులో కీలకంగా ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అంటే మహిళలు కూడా ఇలా మాడ్యూల్గా మారేటువంటి పరిస్థితులు వస్తున్నాయా? బేసికల్లీ మహిళలు ఎప్పుడు ఏ దేశంలో అయినా సరే, ఏ కమ్యూనిటీలో అయినా సరే వాళ్ళ టెండెన్సీ ఒకటే ఉంటుంది, ప్రేమ, అందరూ బాగా బతకాలనే చూస్తారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రీ ఇన్సర్జెన్సీ రోజుల్లో రన్నింగ్కి వెళ్ళినప్పుడు ముసలి వాళ్ళు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు భోజనానికి పిలిచేవారు. ఎందుకు పరిగెడుతున్నా, అనవసరంగా ఇక్కడ భోజనం చేసి వెళ్ళాను, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో కొంతమందిని ఏంటంటే దీన్నే ఇండాక్ట్రినేషన్ ఎఫర్ట్ అంటారు. ఇది ఇండాక్ట్రినేషన్ ఎఫర్ట్ 4-5 సంవత్సరాలు నడుస్తుంది. ఆ ఇండాక్ట్రినేషన్ ఎఫర్ట్ చేసినప్పుడు లేడీస్ అని కాదు, ఎవరైనా లొంగిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏముంటుందంటే ఇంకోటి ఫ్రెండ్షిప్ సర్కిల్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళని ఇగ్నోర్ చేస్తాం. బహుశా ఈ లేడీ ఎంతవరకు ఇన్వాల్వ్ మనకి డెప్త్ తెలియదు. ఇప్పుడు వరకు ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ మనకి ఏమి అవుట్ అవ్వలేదు. నిన్న పట్టుబడ్డప్పుడు ఒక AK-47 ఆవిడ కారులో దొరికిందని మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. బహుశా ఈ మాడ్యూల్ బ్రేక్ అవుతున్నప్పుడు ఆల్రెడీ కబుర్ అంది, అది ఎక్కడో డిస్పోజ్ ఆఫ్ చేద్దామనో లేకపోతే వేరే వాళ్ళకి డెలివరీ చేద్దామనో బహుశా ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎవరైతే ఈ ఉగ్రవాది ఉన్నాడో ఉమర్ అనే అతను జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందినటువంటి ఉగ్రవాదిగా గుర్తించినట్టు పోలీసులు తెలుస్తోంది సార్. గుర్తించినట్టు చెప్పినా గానీ ఇదంతా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. పబ్లిక్ బ్రీఫింగ్ అయితే నాకు తెలిసినంత వరకు లాస్ట్ 1 అవర్ ముందర వరకు అవ్వలేదు. అది అయ్యేంత వరకు మనం వేచి చూద్దాం. ఇవన్నీ ఏంటంటే వేరియస్ లోకల్ పోలీస్ రిపోర్ట్స్ అవన్నీ కరెక్టే అవ్వచ్చు, కానీ ఏంటంటే మనం తొందరపడకూడదు. ఎందుకంటే ఒకసారి JEM క్లెయిమ్ చేస్తుందండి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ మ్యాక్సిమం డిస్ట్రాయ్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్లో మ్యాక్సిమం డిస్ట్రక్షన్ వాళ్ళకి అయింది. సో దానివల్ల ఏంటంటే క్లెయిమ్ కూడా చేస్తారు. ఒక్కోసారి హిజ్బుల్ ముజాహిదీన్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళందరూ పుల్వామా అన్న ఏరియాలో హిజ్బుల్ ముజాహిదీన్ స్ట్రెంత్ చాలా ఉంటుందండి. హిజ్బుల్ ముజాహిదీన్ క్యాడర్స్ కూడా చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు తప్పించుకోవడానికి. ఈ కారు ఉదయం 8 గంటలకే ఢిల్లీలోకి ఎంటర్ అయిందని, 10:30 గంటల పాటు ఢిల్లీ మొత్తం చక్కర్లు కొట్టిందని చెప్పి కూడా పోలీసులు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బయటికి తీశారు సార్. మీరు ఇందాక చెప్పారు కదా, ఒకే ప్లేస్లో దాదాపు 3-3:30 గంటల పాటు ఉంచారు, ఎవరియో ఆర్డర్స్ రావాలి దానికోసం వెయిట్ చేశారు, ఆర్డర్స్ వచ్చిన వెంటనే పేల్చేశారు అని చెప్పారు. బహుశా అది ఇప్పుడు మీరు చెప్పింది నిజమే కావచ్చు సార్. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ISI నుంచి ఆర్డర్స్ వస్తాయండి స్పెసిఫిక్. వాళ్ళు అన్ని టీవీస్ అంటే ఇప్పుడు మన టీవీ ఛానల్స్ కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసి ఫైనల్ గా డెసిషన్ తీసుకుంటారండి. అప్పుడు కోడ్ వర్డ్స్ లో వేరియస్ కంట్రీస్ నుంచి కానీ ఆర్డర్స్ వస్తాయండి. లేకపోతే ఇండియాలో కూడా వాళ్ళ లీడర్ ఉండొచ్చు, ఆర్డర్స్ ఫైనల్ ఆర్డర్స్ వస్తేనే కానీ వాళ్ళు ఏది చేయరండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ డాక్టర్ కొంచెం పానిక్ మూడ్ లో వచ్చినట్టు. టార్గెట్ ముందర డిసైడ్ చేసుకున్న వేరే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో భారత్ ని హిందుస్థాన్ అంటారు. వాళ్ళ సైడ్ నుంచి రాజస్థాన్ ఇంకా క్యాపిటల్ ఇంకా లాల్ కిలా, రెడ్ ఫోర్ట్. అందుకనే రెడ్ ఫోర్ట్ మెయిన్ టార్గెట్ చేసుకుని మెయిన్ ఆ ఏరియాలో చేయడం వల్ల ఇండియాలో రాజధానిని కొట్టేవని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. ఆ విధంగా గ్రామాల్లో పబ్లిసిటీ వస్తుంది. సో అందుకని చెప్పి టార్గెట్ ఏదన్నది కూడా పొద్దు నుంచి 10 గంటల నుంచి తిరగచ్చు. అజాజ్ మండి అవ్వచ్చు, వేరే పార్లమెంట్ అవ్వచ్చు, వేరే గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ ఉల్ ఫలాహ్ ఏదైతే యూనివర్సిటీ ఉందో దానికి సంబంధించినటువంటి 2 డాక్టర్స్ని, లేడీ డాక్టర్స్ని గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మధ్య కాలంలో. ఒకవేళ వాళ్ళని కూడా అరెస్ట్ చేయకుండా ఉండింటే ఇది ఇంకా చాలా తీవ్ర స్థాయిలో పేలుళ్ళకి దారి తీసే అవకాశం ఉండేలాగా కనిపిస్తోంది సార్. మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ.
ఎగ్జాక్ట్లీ మాడ్యూల్ యాక్చువల్ గా కొంచెం బ్రేక్ అవడం వల్ల దాదాపు 3000 kgs అమ్యూనియం నైట్రేట్, తర్వాత 4 to 5 AK-47s పిస్టల్స్ ఇవన్నీ వాడలేకపోయారు. ఒకవేళ ఇది బ్రేక్ చేయకపోతే మాత్రం ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండే ఇంకెన్ని ఎక్స్ప్లోజన్స్ అయ్యాయో అది మన స్పెక్యులేషన్ అంతే. దీని వెనక పాకిస్తాన్ కుట్ర లేదంటారా సార్? ఉండే ఉంటుంది కదా 100%. 200% అండి, 100% కూడా కాదు, 1000% చెప్పాలి. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్ని అక్కడ ISI నుంచి నడుస్తాయి. ఇప్పుడు మరి మరోసారి మనం బుద్ధి చెప్పాల్సిందే కదా సార్, ఆ సమయం వచ్చేసినట్టు ఉంది. ఆపరేషన్ సింధూర్కి మీరు ఇందాక అన్నట్లు కాస్త గ్యాప్ తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదంటారా సార్? ఇప్పటికే ఆయన కూడా ప్రధానమంత్రి కూడా మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడికి ఎవరైతే కారకులు ఆ ఉగ్రవాదులు వదిలిపెట్టబోము అని చెప్పేసి మోడీ గారు కూడా చెప్పున్నారు ఇప్పటికే. ఇంకో 2-3 ఇన్సిడెంట్లు కనెక్ట్ చేసుకోండి అమ్మా. 9/11 2 రోజుల క్రితమే అయింది. అవును, నిన్న జరిగిన ఇన్సిడెంట్ 10/11. సో జనరల్ గా ఈ టైంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక మేజర్ ఇన్సిడెంట్ చేద్దామని చూస్తాం. ఫస్ట్ ఇన్సిడెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే 10వ తారీఖున నిన్న సాయంకాలం ఎందుకు సార్ నవంబర్ లోనే చేస్తారు వాళ్ళు? అంటే ఈ టైంలో అయితే జనరల్ గా ఫారిన్ కంట్రీలో అమెరికాలో హాలిడే సీజన్ మొదలవుతుంది. డిసెంబర్ లో ఫుల్ క్రిస్టమస్ సీజన్, తర్వాత అంటే మనకి సంక్రాంతికి 40 రోజుల ముందర ఎలాగ ఫెస్టివల్స్ మొదలెడతామో అలాగే వాళ్ళ యాటిట్యూడ్ కూడా కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వింటర్ లో మాస్క్ పెట్టుకోవచ్చు, స్వెటర్ వేసుకోవచ్చు, షాల్వా కప్పుకోవచ్చు, మార్నింగ్ ఫాగ్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండి బయటికి రారు మనుషులు, ఎల్లిందో మార్నింగ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తర్వాత ఏంటంటే డిసెంబర్ నెల వచ్చేసరికి పొలాలు కట్ చేయడం మొదలు పెడతారు. దానివల్ల ఏంటంటే యుద్ధానికి ట్యాంకులు ఇవన్నీ రెక్కి చేయడానికి, డ్రోన్ ద్వారా సామాన్లు డ్రాప్ చేయడానికి ఇదంతా అనువైన సమయం. ఖచ్చితంగా దీనికైతే ప్రతీకారం తీర్చుకోవాల్సిందే సార్, 100% డౌటే లేదు. నేను ప్రతీకారం అన్న వర్డ్ వాడినమ్మా. మనం టెర్రరిజాన్ని పూకటి వేళ్లతోటి పెకలించి వేయాలి, అవి ఇంకా అవ్వలేదు, ట్రై చేయాలి. దానికి అవసరం మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. పూకటి వేళ్లతోటి పెకలిస్తేనే కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అది మనం చేయాలి. అదే మనం ఎదురుదాడి చేస్తేనే కదా సార్ వాళ్ళందరినీ పట్టి తీసి బయటపడేయగలుగుతాము. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాకిస్తాన్ ISI సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ISI హెడ్ క్వార్టర్స్ ని సెంటర్ పాయింట్, ఫోకల్ పాయింట్ అంట. అసీం మునీర్ గారిని దెబ్బతీస్తేనే కానీ, ఆయన నిన్న 3వ పాయింట్ చెప్తున్నాను, 2 పాయింట్లు. ఇంకోటి ఆపరేషన్ త్రిశూల్ నిన్నే క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేవీ అక్కడ యాక్షన్ లో ఇంకా ఉంది నిన్నటి వరకు. ఇప్పుడు బహుశా వెనక్కి వెళ్ళిపోతామని అనుకుంటారు వాళ్ళు, దాన్ని వెళ్లకుండా దాన్ని అక్కడే టెన్షన్ లో పెట్టాలని. అలాగే అసీం మునీర్ గారు సుప్రీం కమాండర్ కింద నిన్న పార్లమెంట్ లో వాళ్ళు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసుకుంటున్నారు. ఆయన మెయిన్ ఫోకల్ పాయింట్. ఆయన్ని తీసేంత వరకు మనకి ఇవన్నీ గత్యంతరాలు తప్పవని చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.